మాకు కాలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పింది కదా, బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో, తప్పైందని క్షమించుమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా చూపిద్దామంటవా? అందరు విన్నదేనా? కురుమూర్తి స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. రుణం తీర్చుకున్నాడా, మోసం చేసిండా? మాట తప్పిండా, మాట మీద నిలబడ్డా? ఆయనకు మాట తప్పడం అలవాటు. గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడా? అదేవిధంగా ఏమైందిరా బిడ్డ, మంచిగుండే కదా. అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద, ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. మాట మీద నిలబడ్డా? కురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్ గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్ లో ఈ వదులుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ ను యాడ్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్ తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే